ఏంటది? ఇప్పుడే చూస్తున్నాం మేము. మీ వల్లే ఇదంతా. ఈ గొడవంతా మీ వల్లే అసలు జరుగుతుంది. ఇంత రచ్చంతా మీ వల్లే జరుగుతుంది. ఇంతమంది కష్టపడుతున్నారు మీ వల్ల. సో అసలు బైక్ వచ్చిందా ఇంతకి? ఇచ్చారా మీకు? ఒక్క నిమిషం ఆగండి. మీరు ఏదైనా చెప్పాలంటే మైక్ ఆన్లో ఉండాలి. ఇంతకీ బైక్ వచ్చింది కదా? వచ్చిందా? వచ్చిందా? ఓ వచ్చేసిందా? ఓకే. అసలు ఆ బైక్ అంటే ఆ పిచ్ ఏంటి? ఆ పిచ్ వల్లే ఇంత ప్రాబ్లమ్స్ వచ్చాయి. అనవసరంగా మీరు అక్కడి వరకు వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, మీ దగ్గరకు వస్తాను. చాలా హారబుల్గా ఉన్నారు. పువ్వుల్ని అమ్మాయిని చూపించాలి మీకు. సో మీరు చెప్పండి. ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చిన బైక్ కాదు, ఓన్గా బైక్ వచ్చిందా లేదని అడుగుతున్నారు. రాలేదని ఈ చెప్పి ప్రొడక్షన్ వాళ్ళు బైక్ కూడా ఇచ్చారా? హీరోయిన్స్కి బైక్ ఇస్తున్నారు, యాంకర్లకు ఏమి ఇవ్వట్లేదా? విజయ్ గారు, అనవసరంగా నేను నా కార్లో పెట్రోల్ వేసుకొని వచ్చాను ఇక్కడ వరకు. వెరీ ఈజ్ విజయ్ గారు? బైక్ తేవడానికి వెళ్ళినట్టున్నారా? ఓకే యా. అంటే సొంత వండి లేదు తెలుసా ఆడపిల్లకి? మీరు తెలుగే మాట్లాడారు కదా, ఏమన్నారు? ఓ సొంత బండి లేదా? సొంత వండి లేదు ఆడపిల్లకి. సొంత వండి ఉండదు ఆడపిల్లకి ఇప్పుడే. అయితే నాన్న బండి ఉంటుంది, లేకపోతే బాయ్ ఫ్రెండ్ బండి ఉంటుంది. సొంత బండి ఎక్కడుంది ఆడపిల్లకి? నీకు ఇంత తెలుగు రాదు, ఎవరు ట్రైనింగ్ ఇచ్చారో చెప్పవా? ట్రైనింగ్ ఎన్ని రోజులు ఇచ్చారు అనేది. ఈ క్వశ్చన్ పేపర్ ఏదో లీక్ అయినట్టుంది ఆల్రెడీ. ఇది ప్రిపేర్డ్గా చెప్తుంది ఆన్సర్స్. అంటే మీకు అంత నమ్మకమా తెలుగు అస్సలు మాట్లాడదు అని అలేఖ్య? సొంత బైక్ కావాలి, ఖచ్చితంగా కావాలి. కాకపోతే బైక్ కోసం మరి ఇంత రచన, ఇంతమంది జీవితాలు ఆల్మోస్ట్ పోతూ పోతూ బతికిపోయారు వాళ్ళైతే. లైక్ నా బండి అనుకునే నేను డ్రైవ్ చేసే స్వేచ్ఛ ఉందా? లైక్ మా నాన్న బండి, లైక్ అది నాది అట్టే. ఇది నేను పెళ్లి చేసుకుంటే రేపు అది మా ఆయన బండి, వాళ్ళ ఫ్యామిలీ. నా యూ టెల్ మీ వేర్ ఈజ్ మై బండి, వేర్ ఈజ్ మై బైక్? ఇది ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అవుతుందా? వేరే లాంగ్వేజ్లో కూడా మనం రిలీజ్ చేయొచ్చేమో అనిపిస్తుంది నాకు. నరేష్ గారు, ఒరియా ఒరిస్సా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్లో కూడా రిలీజ్ అవుతుంది. ఈ స్పీచ్ తర్వాత వెంటనే జీ స్టూడియోస్ దివ్య గారు. ఓకే, ఇంతకీ అసలు ఈ బైక్ అంటే ఎందుకు అంత పిచ్చి? వై నాకు బైక్ కావాలి. మీకు బైక్ కావాలి? కావాల్సిందే. ఓకే, ఎందుకు కావాలి? ఆ పాప నేర్చుకుందే 2 ముక్కలు, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇందాక నుంచి నాకు లీక్ చేసిన ఆన్సర్ అక్కడ చెప్తారేమో అని అనుకుంటున్నాను నేను. అది మాత్రం రావట్లేదు. ఎందుకు రావాలి అంటే నేను చెప్తా, ఇట్లా సీక్రెట్, మన ఇద్దరికి మాత్రమే వినిపించాలి. ఎవరికి ఎందుకు రావాలి అని నేను అడగగానే, లేదు నేను మైక్ కావాలని పెట్టా, సెప్టెంబర్ 19th చెప్తానని చెప్పాలి. అది కదా మనం ప్రిపేర్ అయ్యాం ఇందాక అరగంట అక్కడ. ఏంటి బ్రో ఇది బోలో? ఇప్పుడు అది మా డైరెక్టర్ చెప్పలేదని చెప్తుందా బాబు? మా డైరెక్టర్ చెప్పలేదు. ఎంత డెడికేషన్. ఇంతకీ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అబ్బా, ఇంతకీ మీ నాన్న అంటే ఇష్టమా, అర్జున్ అంటే ఇష్టమా? ఇప్పుడు తేలిపోవాలంతే. डिफिकल्ट क्वेश्चन. ఐపీఎస్ ఎగ్జామ్స్ లో అడిగే క్వశ్చన్స్ అడిగాను. పాస్ మే బేటే. ఐ థింక్ ఓకే. నాన్న నాకు చాలా ఇష్టం. ఎవరి అమ్మాయిని ప్రిపేర్ చేసింది? నాన్న అంటే చాలా ఇష్టం అని చెప్పింది, కానీ ఇంట్లోంచి పారిపోయింది. అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. ఆల్మోస్ట్ లైఫ్ రిస్క్ చేస్తే నాన్న అంటే ఇష్టం అన్నది వేస్ట్ అయిపోయింది ఎఫర్ట్స్ అన్నీ. బట్ మీరు చెప్పండి, అసలు మీ అమ్మాయి ఇంటిలోంచి ఒక బైక్ కోసం పారిపోతే ఎలా చెప్పండి? పైగా మీరు మామూలు మదర్లా కనిపించలేదు, సూపర్ మదర్లా కనిపించారు. మామూలుగా పడట్లేదు అసలు. బైక్ కోసం పారిపోలేదు అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. మీరు కూడా బైక్ ఎందుకండి బైక్ కోసం పారిపోతారు? ఓకే, అది ఇంకా వేరే కోసమా? నాకు అర్థమవుతుంది అసలు దేనికోసం. నాకు తెలిసి ఈయన కోసమేనేమో అని కొంచెం అటు ఇటుగా. ఇంత అందంగా ఉంటే పారిపోవడం ఓకే కానీ, బట్ థ్యాంక్ యూ. నేను కాకపోతే నారాయణ గారు అయితే నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్తారేమో అని అనిపిస్తుంది. నారాయణ గారు, మీ అమ్మాయి పారిపోయింది కదా ఇంట్లోంచి. మీరు ఇంతలా పెంచారు, మీ డబ్బులన్నీ పెట్టారు, మీ టైం అంతా ఇచ్చారు, మీ ప్రేమ అంతా ఇచ్చారు, అయినా వాటన్నిటిని పక్కకు పెట్టి పారిపోయింది. కోపంగా ఉందా మీ అమ్మాయి మీద మీకు? లేదు, నేను పారిపోవడం కంటే ఆ అమ్మాయి పారిపోవడం బెటర్ కదా. ఇది నారాయణగానే చెప్పారు కదా మీరు.
ఓకే. సో సరే, ఇంతకీ సరే మీ అమ్మాయి మీద కోపం లేదు అనుకుందాం, కానీ మీ అమ్మాయిని తీసుకెళ్ళిన అర్జున్ మీద మాత్రం మీకు ఖచ్చితంగా కోపం ఉండాల్సిందే. ఇప్పుడు ప్రతి బాయ్ ఫ్రెండ్ ప్రతి ఫాదర్కి విలనే, అంతే కదా? ప్రతి ఫాదరు ప్రతి బాయ్ ఫ్రెండ్కి విలనే, అంతే కదా? సో కోపం కంటే అంటే ఎవరి మీద కోపడ్డాలి నాకు అర్థం లేదు. ఈ అమ్మాయి మీద అబ్బాయి మీద ఇద్దరి మీద అర్థం కావట్లేదు నాకు. కాకపోతే వాసుకి మీద నేను కోప్పడుతుంటా, వాసుకి నా మీద కోప్పడుతుంటా, నా పెంపకం బాగాలేదని. నా మీద ఏం కోపం ఉండదండి, కొన్ని రోజులు కూతురు నుంచి విముక్తి ఇచ్చానని ప్రేమ, అంతే. ఓ, అంతా రోడ్లు తిరుగుతూ వర్షాల్లో ఎండాక అదే కదా, ఫోటోని చూపించి ఎంత అలసిపోయారు అసలు నరేష్ గారు, కాదు నారాయణ గారు. సో థ్యాంక్ యూ నారాయణ గారు. మీకు పిల్లలంటే పిచ్చి ప్రేమ ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది, కానీ ఆ పిచ్చి ప్రేమను వీళ్ళు పిచ్చిగా వాడేసుకున్నారు ఆ సినిమాలో. అది మేము September 19th చూడబోతున్నాం. నేను వేదిక మీద వెళ్దాం అనుకుంటే మీరే కదా మా హీరోని అంత ఇబ్బంది పెట్టింది. అసలు అంత వైలెంట్గా ఉన్నారేంటండి మీరు? నాకు తెలిసి దీనికి కారణం ఒకటి కాదు, 2 కాదు, ఒక 10-15 బ్రేకప్స్ అయ్యాయా మీకు? అందుకే ప్రేమ అంటే పడట్లేదు మీకు? లేదండి, నాకు ఇప్పటివరకు లైఫ్లో ఎవరిని లవ్ చేయలేదు ఎక్సెప్ట్ మై వైఫ్. సో ఓ, ఆవిడ ప్రేమించింది, మీరు ప్రేమించాల్సి వచ్చిందా? అవును, అయ్యో, ఇంటికి వెళ్తారు, లైవ్ అవుతుంది ఇదైతే. సో మేబీ అందుకే ఏమో ప్రేమ అంటే కొంచెం యా, స్ట్రిక్ట్ ఉంటారు. ప్రేమ అంటే స్ట్రిక్ట్ ఉంటారా ఇప్పుడు? మరీ అంత స్ట్రిక్టా? పాపం, అలాంటి అబ్బాయిని ఎలా అండి అంత కందిపోయేలా కొట్టాలనిపించింది మీకు? సరే, ఏదేమైనా